సినిమాలలో యాక్టింగ్ చేసే హీరోయిన్లు, డ్యాన్సులు వేసే యాక్టర్లు, డైరెక్టర్ చెప్తే పొట్టి పొట్టి బట్టలు వేసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే జనాలకు ఎందుకో లోకువ. వాళ్ళు కనిపిస్తే చాలు సినిమాలో నటించిందే వాళ్ళ నిజమైన క్యారెక్టర్ అన్నట్టు చేస్తుంటారు. ప్రకాశం జిల్లా మల్కాపురం అనే పట్టణంలో ఏదో షాపింగ్ మాల్ సురు చేస్తానికి పోయిందట యాంకర్ అనసూయ. తను మైకు పట్టుకొని మాట్లాడుతుంటే కొంతమంది అవారగాళ్ళు కారు కూతలు కూసిండ్రట. ఇక అనసూయ ఊకుంటదా? ఏమన్నదో ఓసారి చూడుర్రి. ఇప్పుడు ఆగిన్నదా? చెప్పు తెగుతుంది, కిందికి దిగి వచ్చి కొట్టమంటావా కొడతా అని కొరడా దెబ్బ అసోంటి మాటలు మాట్లాడింది. సిగ్గుశరం ఉన్నోడు ఎవడన్నా అక్కడ ఉంటే నోరు మూసుకొని ఉండాలి, కానీ అవారగాళ్లకు అవి ఏముంటాయి? అందుకే ఇంకింతలు ఒలియేసిండ్రు. అట్లా అంటుంటే ఊకునే రకం కాదు కదా అనసూయ. ఏమంటున్నదో చూడుర్రి మళ్ళోసారి. తల్లైనా మీ ఇంటి వాళ్ళైనా మీకు రాబోయే పెళ్ళాన్ని ఎవరైనా ఇంతగా ఏడిపిస్తే మీకు బాగుంటుందా? మీకు నచ్చుతుందా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరన్నాలంటే నేను చేయించనాలా? మరి మరి చాలా ఇష్టంతో మీ అందరి కోసం రెడీ అయ్యి ఎంతో దూరంతో 7 గంటలు ప్రయాణం చేసి వస్తే మీరు ఇదే నా పరిస్థితి. ఇట్లా టీచర్ అమ్మ అవతారం ఎత్తి పొట్టు పొట్టు క్లాస్ వీకింది. అనసూయ మజాకా అన్నట్టు చేసింది. సోషల్ మీడియాలో ఎవడన్నా ఫాల్తు కామెంట్లు పెడితే లింక్ వీడియోలు చేస్తే సలాకులు కాల్చి వాతలు పెట్టినంత పని చేస్తుంది. కంచె కారం నెత్తిన నెగడు పెట్టినంత పని చేస్తుంది. అసొంటిది తనకు ఎదురుగానే ఉండి గలీజు మాటలు మాట్లాడితే ఊకుంటదా? మంచిగా గడ్డి పెట్టింది. ఎందుకు పనికిరాని చెత్త మీరంతా. ఇప్పటి తీరుగా ఆడోళ్లను అలసుగా చూసేటోళ్ళు బతికి వేస్ట్, భూమికి బరువు తప్ప ఏమి లాభం లేదన్నట్టు చెప్పింది. ఇజ్జత్ ఉన్నోళ్ళు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళకి అవి ఏమి లేనట్టున్నాయి. అందుకే అక్కడనే ఉన్నారు. ఎసొంటి తారం తయారైతున్నదో చూడు లోకంలో. వీళ్ళేనా రేపటి పౌరులు? హద్దులు ఆజ్ఞలు లేని మనుషుల గుంపు పెరిగిపోతున్నది రోజు రోజుకు. ఇట్లా అయితే ఎట్లనో ఏమో పోన్రి.